हरिः ओं श्रीगुरुभ्यो नमः। न तातो न माता न बन्धुर्न दाता न पुत्रो न पुत्री न भृत्यो न भर्ता न जाया न विद्या न वृत्तिर्ममैव गतिस्त्वं त्वमेका भवानी। भवाब्धावपारे महादुःखभिरुपपातप्रकामी प्रलोभी प्रमत्तः कुसंसारपाशप्रबद्धः सदाहं गतिस्त्वं त्वमेका भवानी। न जानामि दानं न च ध्यानयोगं न जानामि तन्त्रं न च स्तोत्रमन्त्रं न जानामि पूजां न च न्यासयोगं गतिस्त्वं त्वमेका भवानी। न जानामि पुण्यं न जानामि तीर्थं न जानामि मुक्तिं लयं वा कदाचित् न जानामि भक्तिं व्रतं वापि मातः गतिस्त्वं त्वमेका भवानी। कुकुर्मी कुसंगी कुबुद्धिः कुदासः कुलाचारहीनः कदाचारलीनः कुदृष्टिः कुवाक्यप्रबन्धः सदाहं गतिस्त्वं त्वमेका भवानी। प्रजेशं रमेशं महेशं सुरेशं दिनेशं निशीधेश्वरं वा कदाचित् न जानामि चान्यत् सदाहं शरण्ये गतिस्त्वं त्वमेका भवानी। विवादे विषादे प्रमादे प्रवासे जले चानले पर्वते शत्रुमध्ये अरण्ये शरण्ये सदा मां प्रपाहि गतिस्त्वं त्वमेका भवानी। अनाथो दरिद्रो जरारोगयुक्तो महक्षीणदेनः सदा जाड्यवक्त्रः विपत्तौ प्रविष्टः प्रणष्टः सदाहं गतिस्त्वं त्वमेका भवानी। हरिः ओं श्रीगुरुभ्यो नमः। ఓ విదురా, సతీదేవి తండ్రిని ఆ యజ్ఞవాటికలో అందరూ చూస్తూ ఉండగా, అందరూ వింటూ ఉండగా దక్ష ప్రజాపతి చేసినటువంటి ఆ నింద ద్వారా తన తండ్రి సంతరించుకున్నటువంటి పాపభూయిష్టమైనటువంటి ఆ ప్రభావాన్ని కూడా ఆవిడ చూసి ధర్మబద్ధంగా ఉండేటువంటి మాటలు పైకి కఠినంగా కనిపిస్తూ ఉన్న ఆ సత్యం అనేటువంటిది చెప్తూ ఆ సత్య వచనాలలో మానవులు ఏ విధంగా మార్పుని తెచ్చుకోవాలి అనేటువంటి సజెషన్ని కూడా ఒక పక్కన చేస్తూ ఆవిడ ఆ విధంగా మాట్లాడిందయ్యా అని చెప్పేటువంటి విషయంలో వేదం ఏం చేసింది అంటే రెండు రకాలైనటువంటి విధులను వేదం చెప్తూ ఉంటుంది. వేదం ఎప్పుడూ కూడా కర్మకాండని చెప్తుంది అనేటువంటిది కాకుండా అందులో నివృత్తి మార్గం కూడా ఉంటుంది. ఈ కర్మకాండంతా కూడా కోరికలతో సతమతమవుతూ ఉండేటువంటి వాళ్ళు కామాత్మనః అంటుంది భగవద్గీత. నిరంతరము కోరికతో ఉండేటువంటి వాళ్ళు తరువాత పంచభూతాత్మకము శరీరము నేను అనుకునేటువంటి విధానంతో ఉండు ప్రకృతితో లావాదేవీలు పెట్టుకుంటూ సమగ్ర సకల భోగైశ్వర్యాలు కావాలి అనుకుని దానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్ని కర్మల్ని చేస్తూ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ప్రవృత్తి మార్గంలో ఉంటూ ఉంటారు. కానీ నివృత్తి మార్గంలో ఉండేటువంటి విషయం కూడా వేదం చెప్పింది. అందులో శమదమాదుల్ని పరిపాలిస్తూ మనస్సుని నిత్యము కూడా కంట్రోల్లో పెట్టుకుంటే కర్మలు చేసేటువంటి మహానుభావులు కూడా ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ నా భర్త అయినటువంటి శివుడు అటు ప్రవృత్తి మార్గానికి కానీ ఇటు నివృత్తి మార్గానికి కానీ చెందనటువంటి పరమానందం బ్రహ్మానంద స్వరూపమైనటువంటి వాడు. అటువంటి వారిని నీవు నింద చేశావు అంటే నీకు ఆయన యొక్క స్థితి నీకు అర్థం అవ్వలేదు అనేటువంటిది చెప్తూ ఇంకా ఏమంది అంటే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి
అష్టసిద్ధులు కూడా వారిని వచ్చి వరిస్తూ ఉంటాయి. ఆ వరించినటువంటి మా లాంటి వాళ్ళకి, మా దంపతులు లాంటి వాళ్ళకి అవి ఎప్పుడూ కూడా మేము ప్రకటితం చెయ్యము. కానీ సిద్ధులు కావాలి అంటే సిద్ధులు అంటే సిద్ధించేటువంటివి అని అర్థం. కాబట్టి సిద్ధులు కావాలి అని చెప్పి మీలాంటి మానవులందరూ కూడా వేదంలో ఏ విషయాలైతే చెప్పబడ్డాయో కర్మకాండకు సంబంధించినటువంటి విషయాలని యజ్ఞశాలలో ఆ ధూమ మార్గంలో పొగలు కమ్ముతూ ఉంటే గోల గోల కింద ఆ మంత్రాన్ని చదువుతూ ఆ కోరికల్ని నిరంతరము కూడా సంకల్ప రూపంలో పెడుతూ హోమాలు చేస్తూ యజ్ఞాలు చేస్తూ పూజలు చేస్తూ రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటూ ఉంటారు. అలాగ ఉంటూ అక్కడ మిగిలినటువంటి అన్నాన్ని యజ్ఞాన్నాన్ని స్వీకరించి అది ప్రసాదం అనుకుని అదే ముక్తి ఇచ్చేస్తుందనుకుని దానికి మించినటువంటిది లేదు అనుకుని ఇంద్రియ పోషకులై ఇంద్రియాలకి బలం కావాలని, ఇంద్రియాలు ఆరోగ్యంగా ఉండాలని, ఇంద్రియాలు సకల సుఖాలు అనుభవించాలని, తర్వాత మనకి ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదని, మన ప్రాణాలు సుఖంగా ఉండాలి అనేటువంటి భావంతో ఈ రకరకాలైనటువంటి పూజలు, పునస్కారాలు, పవిత్రమైనటువంటి స్నానాలు, యజ్ఞాలు, హోమాలు, అక్షోత్తరాలు, ఈ పూజలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా యజ్ఞశాలల్లో జరుగుతూ ఉన్నాయి. కానీ బ్రహ్మవేత్తలైనటువంటి మా లాంటి వాళ్ళకి ఆ సిద్ధులన్నీ కూడా అలా వచ్చి నిలబడతాయి మా ముందు. అవన్నీ కూడా ప్రకటము కానటువంటి అవ్యక్తలింగా అవేమి మాకన్నీ ఉన్నాయి, వాటిని ఏమీ మేము ప్రకటించం. కానీ నువ్వు చేస్తున్నటువంటి ఈ పని వల్ల ఇలాగ చెయ్యాలి అనేటువంటి విధానం వల్ల ఏమవుతుందంటే సృష్టిలో మానవులు అందరూ కూడా వీటిల్నే ఫాలో అవుతుంటారు. కానీ ఆ పరమాత్మ తత్వాన్ని, ఆ స్వయం జ్యోతి స్వరూపాన్ని, ఆత్మతత్వాన్ని, అన్నిటిలోనూ ఉండేటువంటి ఆ పరతత్వాన్ని గురించి ఆలోచన చేయనటువంటి స్థితిలోకి వాళ్ళు వస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆవిడ మా వహ పదవ్యహం పితః అస్మాదాస్థితాః పితవ తండ్రి. పదవ్యహ అంటే ఈ అష్టసిద్ధులన్నీ కూడా వహ అవి అస్మత్ ఆస్థితాః మా చేసి ఆశ్రయింపబడ్డాయి, అవన్నీ కూడా మమ్మల్ని వచ్చి చేరుకున్నాయి. వహ అవి మీకు మా లేవు, ఆ అష్టసిద్ధులు మీకు ఏమీ లేవు. వాటి సంగతి అంటే కూడా ఏమిటో మీకు తెలియనటువంటి పరిస్థితిలో మీరున్నారు. ఇప్పుడు మీరేం చేస్తూ ఉంటారంటే యజ్ఞశాల, అవి ఏమీ కూడా యజ్ఞశాలల్లో ఉండవు. ఈ సిద్ధులు అనేటువంటి యజ్ఞశాలల్లో కానీ, గుళ్ళల్లో కానీ, తర్వాత ఈ పందిళ్లలో కానీ ఉంటాయి అనేటువంటిది ఉండదు ఎప్పుడూ కూడా. యజ్ఞశాలాసు ఉండవు. తర్వాత ధూమవట్నభి, యజ్ఞశాలల్లో ఏం చేస్తూ ఉంటారంటే మొత్తం అంతా కూడా ధూమం పెరిగిపోతూ ఉంటుంది, పొగయే జీవితం కలిగినటువంటిగా తత్ అన్నతృప్తై, ఆ కార్యక్రమాలన్నీ చేసేసేసి వెంటనే ఏదో హోటల్లో కూర్చున్నట్టు భోజనం చేసేస్తున్నట్టు అన్నతృప్తై, అక్కడ వడ్డించేటువంటి అన్నదానంలో ఉండేటువంటివన్నీ కూడా సంతోషపడేటువంటి వాళ్ళు అశుభృద్భి. అసువులు అంటే ప్రాణాలు. అంటే ఏమిటి? మన ప్రాణాలు సుఖంగా ఉండాలి, మన ఇంద్రియాలు బలవత్తరంగా ఉండాలి, మాకు ఆరోగ్యం ఉండాలి అని చెప్పేసేసి ప్రాణ పోషణ కోసం చేసుకునేటువంటి వాళ్ళ చేత న ఈడితాః, ఇవి వీటిని వాళ్ళు స్తుతించబడవి. ఇలాగ స్తుతిస్తే అవి వచ్చేటటువంటి కాదు సిద్ధులు అనేటువంటివి. అవన్నీ కూడా అవ్యక్తలింగా, అవేహి ప్రకటితం అవ్వనటువంటి, అవి అవధూత సేవితాః, అవధూతలు వాటిని సేవిస్తూ ఉంటారు. అవధూతలకి మాత్రమే ఇవన్నీ వస్తూ ఉంటాయి అని చెప్పినటువంటి దాన్నే పోతన గారు ఆ శ్లోకానికి ఈ విధంగా తండ్రి సంకల్పమాత్ర ప్రభవంబులగుట చేసి మహాయోగి జనసేవ్యంబులైన అస్మదీయంబులగు అణిమాది అష్టైశ్వర్యంబులు నీకు సంభవింపవు అని శాపం పెట్టేసిందండి.
అంటే నీకు ఇంక రావు, అష్టసిద్ధులు రావు. ఎందుకు అంటే నువ్వు 20 నా ప్రాణం బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, నాకు ఆరోగ్యంగా ఉండాలి, నాకు సంపదలు రావాలి, నేను సుఖంగా ఉండాలి, నాకు ఆభరణాలు కావాలి అనేటువంటి సంకల్పాల చేత రకరకాలైనటువంటి కర్మకాండ చేస్తూ ఉండేటువంటి వాళ్ళకి నీకు సంభవింపవు. నీకు అంటే దక్షుడికి. కాబట్టి దక్షుడికి సంభవింపవు. కాబట్టి దక్షుడిలో నుంచి వచ్చినటువంటి మానవులందరికీ కూడా ఈ కార్యక్రమాల వల్ల ఇవేమీ సంభవింపవు అని చెప్పి అమ్మవారు ఆ మాట అండంతోనే అది సృష్టిలో కూడా దిగిపోయిందయ్యా అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత 22వ శ్లోకంలో అమ్మవారు ఏమంది అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఓ విదురా, నతేన దేహేన హరే కృతాగసో దేహోద్భవేనాల అమలం అలం కుజన్మనా వ్రీడా మమాభూత్ కుజన ప్రసంగత తజ్జన్మధిగ్యో మహతామవద్యకృత్. నీవు హరే శివుని యందు కృత ఆగస చేయబడినటువంటి పాపం కలిగినటువంటి వాడవయ్యావు. శివుణ్ణి నిందించడం వల్ల, మహాత్ముని గుర్తించలేకపోవడం వల్ల, ఆ మహాత్ముడు యొక్క స్థితిని నీకు అర్థం కాకపోవడం అనేటువంటి అజ్ఞానం వల్ల, పైగా నిందించడం వల్ల, నిందించి నీవు చాలా అహంకారంతో అక్కడి నుంచి వెడిపోయేటువంటి ద్రోహం చేసినట్టు కృత ఆగస, అటువంటి పాపం చేసినటువంటి నీలాంటి వాడి యొక్క దేహ ఉద్భవేన, నీలాంటి అటువంటి దేహము మనసు కలిగినటువంటి నీలాంటి వాడి దేహం నుండి పుట్టినటువంటి నా జన్ముందే అలం చాలా మిక్కిలిగా నా కుజన్మన, నా జన్మంతా కూడా నిందితమైపోయింది, నా జన్మ పాడైపోయింది. శివనింద చేసేటువంటి వాడి సంపర్కం కానీ, శివనింద చేసేటువంటి వాడికి కూతురి కింద పుట్టడం అనేటువంటిది చాలా నిందాపూర్వకమైపోయింది. దిగే చాలా అసహ్యం వేస్తుంది నాకు అంటూ, ఏతేనా ఈ దేహంతో నా అలం అంటే ప్రయోజనం, ఈ దేహంతో ఇంకా నాకేం ప్రయోజనం లేదు. ఇది మళ్ళీ నేను ఈ దేహంతో వెళ్ళి ఆ శివుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ కాపురం చేయడం ఇది అనేటువంటిది నాకు అస్సలు ఇష్టం కలగటం లేదు. ఎందుకంటే నా దేహం మీద నాకు అసహ్యం పుట్టింది. ప్రయోజనం నా అలం, ప్రయోజనం ఏం లేదు. కుజన ప్రసంగత. తర్వాత రెండోది, ఇంతసేపు కుజన, కు అంటే దుష్టుడైనటువంటి, అంటే కు అనేటువంటిది ఏంటంటే భూ సంబంధమైనటువంటి అని అర్థం కూడా. అంటే టోటల్లీ మెటీరియలిస్టిక్ ఆస్పెక్ట్స్లో రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఆ కుజనులతో సంపర్కాలు పెట్టుకుంటూ వాళ్ళందరినీ కూడా ఏదో ఉత్సాహపరచాలని, ఉల్లాసపరచాలని, ఇవి కావాలని అవి కావాలని మెటీరియలిస్టిక్ ఆస్పెక్ట్తో కూడుకున్నటువంటి జనప్రసంగత, అటువంటి వాళ్లతో నేను ప్రసంగం చేశాను, మాట్లాడుతూ ఉన్నాను. అది మమ వ్రీడా అభూత్, ఇలాంటి వాళ్ళతో నేను మాట్లాడుతున్నానని సిగ్గుపడి చూస్తున్నాను నేను అంది ఆవిడ. అంటే ఏం చెప్తోంది అంటే టోటల్లీ మెటీరియలిస్టిక్ ఆస్పెక్ట్స్. అక్కడికి వెళ్తే ఏదో సంతోషం కలుగుతుంది, తృప్తి కలుగుతుంది, హ్యాపీగా ఉంటుంది, కాలక్షేపం అయిపోతుంది, తర్వాత అది జరుగుతుంది ఇది జరుగుతుంది అనేటువంటి మాటలు చెప్పి అటువంటి పనులు చేయించేటువంటి వాళ్ళతో మాట్లాడడం అనేటువంటిది నాకు వ్రీడా అభూత్, నాకు సిగ్గుగా ఉందయ్యా. యహ తర్వాత మహాత్ములకు అవధ్యకృత్, మహాత్ముడైనటువంటి ఆ శివుడికి అపరాధం చేసావో అటువంటి అట్టివాని వలన జన్మధిక్, ఈ జన్మధిక్ చి అసహ్యం వేస్తుంది నాకు, నింద చెందుగాక అని చెప్పి తనని తాను నిందించుకుంది సతీదేవి. అంటే ఏమిటన్నమాట, భర్తని అవమానించినటువంటి, భర్తను నింద చేసినటువంటి ఆ తండ్రి కానివ్వండి, ఆ బంధువులు కానివ్వండి, ఆ ఫ్రెండ్స్ కానివ్వండి, నింద చేస్తూ అవమానం చేస్తూ ఉంటే ఆ అవమానాన్ని విని ఆ అవమానాన్ని చాలా ఎప్రిషియేట్ చేస్తూ ఏదో రకంగా ఉండేటువంటి వాళ్ళ యొక్క జన్మ ధిక్ నిందితమైపోతూ ఉంటుంది. నిందితం అవుగాక అనింది. తర్వాత అంటే ఏమిటన్నమాట, భర్తను ఏ విధంగా సపోర్ట్ చేయాలి అనేటువంటి విధానం ఒకటి చెప్తుంది. ఇక రెండోది ఏమిటంటే సాక్షాత్తు పరమాత్మ గురించి, పరమాత్మ యొక్క స్థితిని గురించి ఆలోచించకుండా
సమస్త సుఖభోగాల కోసము కూడా తాపత్రయపడేటువంటి మనుషులతో మాట్లాడడం కుజన ప్రసంగత, అటువంటి వాళ్ళతో డిస్కస్ చేయడం ఇది అనేటువంటిది నాకు చాలా సిగ్గు కలుగుతోందయ్యా అని చెప్పి తండ్రితో ఆ విధంగా అంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏమిటంటే కుజన ప్రసంగత. కుజన, కు అంటే మెటీరియలిస్టిక్ ఆస్పెక్ట్ అంటే భూమి, కు అంటే భూమి అంటే పదార్థం, పదార్థంలో నుంచి జన పుట్టినటువంటి సకల సౌకర్యాల గురించి వాటికి సంబంధించినటువంటి విశేషాల గురించి ప్రసంగత. ప్ర అంటే బాగుగా, సంగత అంటే సంగత్వం కలిగించుకోవడం. ప్రసంగం అంటే మామూలు మాటలు అనుకుంటాం కాదండి, ఇక్కడ భూ సంబంధమైనటువంటి మెటీరియల్ విషయాల గురించే ఆ మెటీరియల్లో నుంచి పుట్టినటువంటి ఆ పదార్థాల యొక్క లాభాలు, అవి మనసుకి ఎంత చేస్తాయి, శరీరానికి ఎంత చేస్తాయి అనేటువంటి టోటల్లీ మెటీరియలిస్టిక్ ఆస్పెక్ట్ల గురించి, మెటీరియల్ ఆస్పెక్ట్స్తో బాగుగా సంగత్వం పెట్టుకునేటువంటి వాళ్ళతో మాట్లాడితే వ్రీడా అభూత్, నాకు సిగ్గు కలుగుతోంది ఏంటంటే. అంటే ఇది జాగ్రత్తగా వెళితే మనం ఏ అమ్మవారి గుడివో అయ్యవారి గుడికో వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఈ కుజన ప్రసంగం చేసామనుకోండి, అప్పుడు అమ్మవారు ఏమంటుందంటే నాకు సిగ్గు కలుగుతోంది అని అమ్మవారు పక్కకి తలంచేసుకుంటుంది మన చూసి. ఇది మనం జాగ్రత్తగా గమనించి, అమ్మ నువ్వే కావాలి, నీ పాదాలే కావాలి, నీ దయ కావాలి, ఎప్పుడూ నువ్వు నా హృదయంలో నిండిపోయి ఉండాలి, నాకు కళ్ళమ్మటి నీళ్లు తెప్పిస్తూ ఉండాలి, సరే నువ్వు ఏం చేసినా నేను తీసుకుంటాను అనేటువంటి విధంగా ఉండాలి. కానీ అమ్మ నాకు అది కావాలి, ఇది కావాలి, ఆవకాయకి మెంతులు ఎక్కువయ్యాయి, మెంతులు తక్కువ అయ్యాయి, ఇవన్నీ చేయాలి, నేను ఈ కార్యం తలపెట్టాను, ఇది కలిపెట్టి ఇదంతా నిర్విఘ్నంగా కావాలి, అలా కావాలి, ఇలా కావాలి అని చెప్పేసేసి ఈ మెటీరియల్ ఆస్పెక్ట్స్ కోసం ప్రాకులాడేటువంటి వాళ్ళని చూస్తే మమ వ్రీడాభూతు, నాకు సిగ్గు కలిగింది అని చెప్పి అమ్మవారు చెప్పిందండి. ఇది మనం అన్వయించుకోవాలి తప్ప అదేదో తండ్రి కూతుళ్ళ మధ్యలో ఏదో జరుగుతోంది, అది మనకి సంబంధించింది లేదు అనుకుంటే భాగవతం వినడం అనవసరం. సరే, ఇది అయిన తర్వాత ఇంకా ఏమంది అంటే గోత్రం త్వదీయం భగవాన్ వృషధ్వజో దాక్షాయణీ ఇత్యాహ యదా సుధర్మదుర్మనాః వ్యపేత నర్మస్మితమాశు తజ్జహ్యం వ్యుత్ప్రక్ష్య ఏతత్ కుణుపం తదంగజం. తండ్రి, ఒక్కొక్కసారి నా భర్త అయినటువంటి శివుడు, నీ అల్లుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే దాక్షాయిణి అని నన్ను నీ పేరు, నీ గోత్రం అంటే నీ పేరు కలిసి వచ్చేటట్టు నన్ను దాక్షాయిణి అని పిలుస్తూ ఉంటాడు. ఆ పిలిచేటువంటి సందర్భంలో నాకు వెంటనే నా మొహం మాడిపోతుంది, నవ్వాలని కూడా అనిపించదు, వెంటనే నాకు దుఃఖం పొంగిపోతూ ఉంటుంది. ఎందుకంటే అంతలాగా నా భర్తను అవమానించేటువంటి వాళ్ళని పేరు పెట్టి వాళ్ళ పేరుని స్మరించుకుంటూ వాళ్ళ పేరు నాకు ఆపాదిస్తూ దాక్షాయిణి అని చెప్పి దక్షుడు కూతురా అని పిలిచేటప్పుడు నాకు చాలా ఇది వేసేస్తూ ఉంటుంది. వేసేసి మొహం అంతా కూడా నవ్వాలని కూడా అనిపించదు, రెస్పాన్స్ ఇవ్వాలని కూడా అనిపించదు ఆ దాక్షాయిణి అనేటువంటి పిలుపు వినడంతో. తరువాత అప్పుడు నాకేమనిపిస్తుంది అంటే తత్ అందువల్ల నాకు త్వత్ అంగజం, నీ దేహం నుండి పుట్టినటువంటి నేనుందే, ఈ శరీరం ఉందే, ఏతత్ ఈ శరీరాన్ని కుణుపం శవప్రాయంగా అనుకుంటున్నాను, దీంట్లో జీవం లేదు. ఎందుకంటే నా భర్తను అవమానించావు, నా భర్తను నిందించావు, నా భర్తనేమో చేతకాని వాడి కింద చేశావు, అసలు పట్టించుకోలేదు, ఇలాగ చేస్తూ నిరంతరము కూడా నిందిస్తూ ద్వేషం పెట్టుకుంటూ ఉండేటువంటి వాడి కూతురు ఉండేటువంటి శరీరం శవప్రాయంగా అనిపిస్తోంది నాకు అని ఆశు వెంటనే ఉత్ప్రియేక్షే, విడిచిపెట్టేస్తాను నేను అని చెప్పి ఒక ఫైనల్ వార్నింగ్ లాగా అమ్మవారు తండ్రితో ఆ మాట అందయ్యా. గోత్రం త్వదీయం, నీ గోత్రం అంటే నీ పేరుని, త్వదీయం నీ యొక్క పేరుని అంటే నీకు సంబంధించినటువంటి గోత్రంతో భగవాన్ వృషభధ్వజో, భగవంతుడైనటువంటి వాడు శివుడి యొక్క ధ్వజం మీద వృషభం ఎద్దు గుర్తుంటుంది, అందువల్ల ఆయన వృషభధ్వజుడు అంటారు.
అటువంటి వృషభధ్వజుడైనటువంటి భగవంతుడైనటువంటి ఆయన దాక్షాయణి ఇతి ఆహ, దాక్షాయిణి అని చెప్పి ఇతి ఈ విధంగా ఆహ పిలిస్తే అప్పుడు నాకు యదా సుదుర్మనాః, అప్పుడు సుదుర్మనాః వెంటనే నా మనసు అంతా కూడా దుఃఖం నిండిపోతూ ఉంటుంది. నిన్ను ఇంత అవమానం చేసినటువంటి వాడికి కూతురుగా నన్ను దాక్షాయిణి అని పిలవకు నువ్వు స్వామి, నిన్ను అవమానం చేస్తుంటే నేను భరించలేను, నువ్వు భగవంతుడివి వృషభధ్వజుడివి అని చెప్పి అప్పుడు నాకు ఇమ్మీడియట్గా పిలిస్తే ఏదో చిరునవ్వుతూ భర్త దగ్గరికి వెళ్ళాలి అనిపించేటువంటి విధంగా ఉంటుందిగా పేరు పెట్టి పిలిస్తే. అటువంటప్పుడు వ్యపేత నర్మస్మితం, వెంటనే నా మొహం మీద చిరునవ్వు మాయమైపోతుంది. అదే మామూలుగా ఇంకో పేరుతో ఏదైనా పిలిచాయంటే నవ్వుతూ ఏమిటి పిలిచారా అని దగ్గరికి రావాలనిపిస్తుంది. కానీ నీ పేరుతో పిలిస్తే, నీ గోత్రం తదీయ గోత్రం దాక్షాయిణి ఇది ఆహ అలా పిలిస్తే మాత్రం నాకేమైపోతుంది అంటే వ్యపేత నర్మస్మితం, నా మొహం నుండి ఆ చిరునవ్వు, ఆ ప్రసన్నత, ఆ రెస్పాన్స్ తొలగిపోయి సుదుర్మనాః నా మనసంతా దుఃఖంతో నిండిపోతుందయ్యా నాకు. అందువల్ల ఇంకా ఇవన్నీ నేను భరించలేక త్వదంగజం, నీ దేహం నుండి పుట్టినటువంటి ఏతత్ ఈ కుపుణం, శవప్రాయమైనటువంటిది దేహం, ఇంక ఇదంతా శవమే, ఇది ఆశుత్ప్రేక్ష్యే విడిచిపెట్టేస్తాను అని చెప్పి ఆవిడ అందయ్యా అని చెప్పిన తర్వాత మైత్రేయ మహర్షి వైదురుడితో ఈ విధంగా కింద చెప్పడం ప్రారంభించాడు. అదేమిటో చూద్దాం. ఇత్యధ్వరే దక్షమనూద్య శత్రుహన్ క్షితావుదీచిం నిషసాద శాంతవాక్ స్పృష్ట్వా జలం పీతదుకూల సంవృతా నిమీల్య దృగ్యోగపదం సమావిశత్. శత్రుహన్, శత్రువులను సంహరించేటువంటి ఓ విదురా అని చెప్పి ఆయనని శత్రువుల్ని సంహరించినటువంటి వాడు అని చెప్పి మైత్రేయ మహర్షి విదురుణ్ణి ఆయన సంబోధన చేశాడు. ఆయన ఏ శత్రువుని సంహరించాడండి? ఆయన యుద్ధం నుంచి కాకుండా బయటకు వచ్చేసాడు కదా. అంటే విదురుడు అంతఃశత్రువులైనటువంటి కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అనేటువంటి అంతఃశత్రువుల్ని సంహరించాడు కాబట్టి ఆ సంగతి మైత్రేయ మహర్షి ఎదురుగా ఎంతో శ్రద్ధగా వింటున్నటువంటి విదురుణ్ణి ఆ విధంగా ఆయన సంబోధించాడు. శత్రుహన్, నీలో ఉండేటువంటి శత్రువుల్ని హన్ సంహరించినటువంటి ఓ విదురా. అప్పుడు ఏం చేసింది? ఇది ఈ విధంగా అధ్వరే యజ్ఞంలో దక్షం అనూద్య, ఎదురుగా దక్షుణ్ణి నుంచి పెట్టి అనూద్య ఈ పైన చెప్పినటువంటి విధంగా ఆవిడ మాట్లాడి వెంటనే ఏం చేసిందంటే క్షితౌ నిషసాద, వెంటనే నేల మీద కూర్చుండిపోయిందయ్యా. ఎటువైపు కూర్చుండి ఉదీచిం, ఉత్తర దిక్కుగా నేల మీద కూర్చుండిపోయి క్షితౌ నిషసాద, క్షితం అంటే భూమి మీద, నిషసాద కూర్చుండిపోయి ఆవిడ జలం స్పృష్ట్వా, వెంటనే ఆవిడ జలాన్ని స్పృశించి అంటే ఆచమనం చేసి, ఏదైనా సరే ఒక కార్యం చేయాలి అనేటువంటి సందర్భంలో మన శాస్త్రంలో రిపీటెడ్గా వచ్చేటువంటిది ఏమిటి అంటే ఒక సత్కార్యం కానీ మనం సంకల్పించినప్పుడు అప్పుడు ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని ఆ కార్యక్రమం చేయడం అనేటువంటిది శాస్త్రం చెప్పినటువంటిది. కాబట్టి ఆవిడ ఏం చేసింది అంటే జలం స్పృష్ట్వా, వెంటనే జలాన్ని స్పృశించి అలా ముట్టుకుని, సంకల్పం చెప్పి మనం వీళ్ళు ముట్టుకుంటాం కదా జలాన్ని, అలా ముట్టుకుని ఆవిడ పీతదుకూల సంవృతా, వెంటనే పచ్చనైనటువంటి వస్త్రంతే ఆవిడ కప్పేసుకుంది. అక్కడ ఆకుపచ్చనటువంటి వస్త్రం, పీతదుకూల అంటే పచ్చనటువంటి వస్త్రం చేత కప్పేసేసుకుని జలం స్పృష్ట్వా, నీటిని ఆచమనం చేసేసి శాంతవాక్, ఇంతవరకు మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా ఆపేసింది. ఇంకా అటు చూడకుండా ఉత్తర దిక్కుగా కూర్చుని నిమీల్య దృక్, నిమీల్య వెంటనే దృక్ చూపుని ఆపేసింది. ఆపేసి నిమీల్య వెంటనే చూపుని ఆపేసేసి అంటే కళ్ళను మూసేసుకుని యోగ పదం సమావిశత్, యోగ మార్గ ప్రతిష్ఠురాలైపోయింది. ఇంకా యోగ మార్గంలోకి ఆవిడ వెళ్ళిపోయిందయ్యా విదురా అన్నాడు. అంటే ఏమిటి? యోగ మార్గం, యోగ పథం, యోగ పథం, యోగము అంటే కలయిక,
కలయిక చేసేటువంటి పదం యోగ మార్గము అంటే మార్గం. యోగం అంటే కలయిక. ఇప్పుడు ఎందులోకి కలయిక చెయ్యాలి, ఏమిటి కలయిక చెయ్యాలి, ఏ విధంగా కలయిక చేసింది ఆవిడ అనేటువంటి విశేషాన్ని రేపటి కార్యక్రమంలో ఆవిడ చేసినటువంటిది 25, 26, 27 శ్లోకాల్లో ఆ కలయిక దేనితో ఆవిడ కలయిక చేసింది, దేనితో ఆవిడ మిక్స్ చేసింది, ఏమిటి ఆవిడ చేసింది అనేటువంటి విశేషాన్ని రేపటి కార్యక్రమంలో మనం చూద్దాం. ఇప్పుడు ఏమిటి అంటే, నాకు ఈ శరీరం చాలా అసహ్యం పుడుతోంది, నీతో మాట్లాడడం అనేటువంటి ప్రసంగించినందుకు నాకు చాలా సిగ్గుగా కూడా ఉందయ్యా. తర్వాత మాలో ఉండేటువంటి అష్టసిద్ధులు అవేం ప్రకటితం కాలేదు. నీలాంటి వాళ్ళు మానవులుగా వీళ్ళందరూ కూడా యజ్ఞశాలల్లో కూర్చుని, యజ్ఞశాలల్లో, దేవాలయాల్లో, పవిత్రమైనటువంటి తీర్థాలలో వీటిల్లోనూ వాటిల్లో కూర్చుని వాళ్ళ భోగైశ్వర్యాలకి పోయేటువంటి భోగ ఐశ్వర్యాల కోసం అని చెప్పి సకల కార్యక్రమాలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళకి, బ్రహ్మవేత్తలకి అందేటువంటి ఈ బ్రహ్మానంద జ్ఞానం లభించదు. కాబట్టి నువ్వు చేస్తున్నటువంటి యజ్ఞం దోషపూరితమైనటువంటి దాని విశేషాన్ని చెప్పింది. రేపటి కార్యక్రమంలో ఆ యోగంలో ఆవిడ దేహాన్ని ఏ విధంగా వదిలేసింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.